నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు దాన్ని పంచుకోవడానికి నీ పక్కకు వచ్చి నిలబడే వాళ్ళందరూ సొంత వాళ్ళే, కాదనను. కానీ నువ్వు బాధగా ఉన్నప్పుడు పిలవకుండానే వచ్చి ఎవరైతే నీ పక్కకు నించుంటారో వాళ్ళే అసలైన సొంతవారు. జీవితంలో మనం సంతోషంగా ఉన్నప్పుడు దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మనము పార్టీస్, గెట్ టుగెదర్స్ చేసుకున్నప్పుడు మనం పిలవకుండానే మన సొంత వాళ్ళు వస్తారు, మనతో పాటు సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ కష్టకాలంలోనే తెలిసి వస్తుంది అసలు సొంత వారెవరు, బయటి వారెవరు అనేది. ఎందుకంటే సంతోషంగా ఉన్నప్పుడు తోడు నిలవడం చాలా ఈజీ లేదా సులువు, కానీ బాధలో ఉన్నప్పుడు వచ్చి తోడుగా నిలబడేవాడే అసలైన వ్యక్తిత్వం ఉన్నవాడు. జీవితంలో మనుషులను వారి మాటలతో గుర్తించకండి, వారి చేతలతో గుర్తించండి. చూడండి, మీరు సంతోషకాలంలో ఏ విధంగా మీ పక్కకు వచ్చి నించుంటారో అదే విధంగా మీ బాధలో ఉన్నప్పుడు మీ బాధను పంచుకోవడానికి మీ పక్కకు ఎవరైతే వచ్చి నించుంటారో వారే అసలైన సొంత వారు. అలాంటి వారిని అస్సలు కోల్పోవద్దు. ఇలాంటి హృదయాన్ని తాకే మాటలు మీరు వినాలనుకుంటే తప్పకుండా నన్ను ఫాలో అవ్వండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.